తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. పీసీసీ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తారన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఆర్మూర్ పట్టణం సి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మున్సిపాలిటీలో వార్డుల అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ, ఎన్నికల నిర్వహణపైన చర్చించారని తెలిపారు. వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పగడ్బందీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ప్రతి వార్డులో 3 చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల పేర్లను డీసీసీలు, టీపీసీసీలకు పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుందని చెప్పారు. అదేవిధంగా అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ అభ్యర్థిని గెలిపించే దిశగా కృషి చేయాలని, పార్టీ నిర్ణయానికి కట్టుబడని వ్యక్తులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధిని చూసి వార్డులో ప్రచారం నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని 9వ మరియు 24వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. నిజామాబాద్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి వార్డు మెంబర్లు అధికార కాంగ్రెస్లో చేరుతుండటంతో జీవన్ రెడ్డి, అరవింద్లకు ఇబ్బందిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.